హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి స్కిన్ కేర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. దీన్ని మన ఫేస్ పైన అప్లై చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న నలుపు తగ్గి మన స్కిన్ అనేది మంచిగా హెల్దీగా మంచి గ్లో రావడానికి ఇది 100కి 1000% గ్యారంటీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది న్యాచురల్ అనమాట. ఇలాంటి ప్యాక్స్ మన ఫేస్కి వాడడం వల్ల మన ఫేస్ అనేది హెల్దీగా ఉండడమే కాకుండా మన ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంతేకాకుండా మన ఫేస్ అనేది ఎప్పుడు కూడా యవ్వనంగా కనిపిస్తుందండి. ఎప్పటికీ ముసలితనం అనేది మన స్కిన్కి రాకుండా స్కిన్ అనేది ఎప్పుడు యంగ్ లుక్తో ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి ఈ క్రీమ్ని మనము వారంలో 2 సార్లు ఇలా రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ముడతలు మచ్చలు పోయి స్కిన్ అనేది యవ్వనంగా ఉంటుంది. అయితే లేట్ చేయకుండా ఈ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాదంని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. మనలో చాలామంది బాదంని ముందు రోజు నైట్ నానబెట్టి మార్నింగ్ తింటూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఈ బాదంని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని బాగు చేయడమే కాకుండా మన అందాన్ని కూడా పెంపొందించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, నేను బాదం పప్పులు ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఇలా పైతొక్కంతా తీసేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ బాదంని యూజ్ చేసి మనము ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. ఈ బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ అనేది అత్యధికంగా ఉంటుందండి. ఇది మన స్కిన్కి చాలా మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట దీన్ని యూజ్ చేయడం వల్ల. ఈ ప్యాక్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న ఈ బాదంలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మీ దగ్గర గంధం నూరే రాయి కనుక ఉన్నట్లయితే దాని మీదైనా సరే ఈ బాదంని నేను సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఒక్కొక్క బాదం గింజని ఇలా మీరు నూరి పేస్ట్ అనేది తయారు చేసుకోవచ్చండి. లేదంటే ఏదైనా గరుకుగా ఉన్న సర్ఫేస్ మీదైనా సరే మీరు ఈ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. నేను మిక్సీలో ఇలా బాదం వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా మిల్క్ అనేది వేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ పాలనేది నేను పచ్చి పాలే తీసుకుంటున్నాను. మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా సరే ఇక్కడ మీరు తీసుకోవచ్చండి. చూడండి, నేను ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. కొద్దిగా గరుగ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొద్దిగా పాలు అనేది వేసుకొని మెత్తని క్రీమ్ లాగా తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా మళ్ళీ పాలు వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ అనేది అత్యధికంగా ఉండడం వల్ల ఇది మన చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. అంతేకాకుండా ఇది న్యాచురల్గా మాయిశ్చరైజర్ లాగా పనిచేసి మన స్కిన్ని సాఫ్ట్గా ఉండేటట్టు చేస్తుందండి. ఈ బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల ఇది మన స్కిన్ పైన ఉన్న ముడతలు మచ్చలు తొలగించి మన స్కిన్ అనేది స్మూత్గా తెల్లగా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. దీన్ని రెగ్యులర్గా మన ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. అంతేకాకుండా మన స్కిన్ని యవ్వనంగా ఉంచడానికి ఈ బాదం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీది బాగా డ్రై స్కిన్ అయితే ఇలా డైరెక్ట్గా అయినా యూజ్ చేయొచ్చండి. లేదు ఆయిలీ స్కిన్ అయితే మాత్రం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ముల్తానీ మట్టి అనేది వేసుకుంటున్నానండి. ఈ ముల్తానీ మట్టిని వేసుకోవడం వల్ల ఇది మన స్కిన్కి మంచి గ్లోయింగ్ ఇవ్వడమే కాకుండా మన స్కిన్ పైన ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ అంతా కూడా రిమూవ్ చేసి మన స్కిన్ పైన ఉన్న మొటిమలు మచ్చలు తొలగించి మన స్కిన్ని మంచిగా మెరిసేలాగా చేయడంలో ఈ ముల్తానీ మట్టి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూడండి, ఒకవేళ ముల్తానీ మట్టి వేసిన తర్వాత ఈ ప్యాక్ అనేది మీకు కొద్దిగా గట్టిగా అయింది అనుకున్నట్లయితే ఇందులో మీరు కొద్దిగా పాలు కానీ లేకపోతే మీరు కొద్దిగా వాటర్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీ స్కిన్కి పాలు పడవు అనుకున్నట్లయితే రోజ్ వాటర్నైనా సరే ఇక్కడ మిక్స్ చేసి మీరు ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న ఈ క్రీమ్ని మన హ్యాండ్ పైన నేను అప్లై చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఈ ప్యాక్ అనేది వేసుకునేటప్పుడు ఫేస్ని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు మొత్తం అంతా కూడా అప్లై చేసేసి ఒక్క 15 మినిట్స్ ఉంచాలండి. 15 మినిట్స్ తర్వాత మనము క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది రెగ్యులర్గా మన స్కిన్కి అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో యూజ్ చేసిన పాలు కూడా మన చర్మాన్ని హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకున్న చాలా రకాల చర్మ సమస్యలను తగ్గించి మన స్కిన్
అనేది గ్లోయింగ్గా రావడానికి, అంతేకాకుండా ఈ పాలు మన స్కిన్ పైన ఉన్న జిడ్డుని మురికిని తొలగించి మన స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా రావడానికి ఈ పాలు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అంతేకాకుండా ఇది స్కిన్ టోన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో మనము ముల్తానీ మట్టి యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఇందులో మీకు ముల్తానీ మట్టి అవైలబుల్ లేదు అనుకున్నట్లయితే మీరు కొద్దిగా శనగపిండి కానీ యూజ్ చేయొచ్చు. ఒకవేళ శనగపిండి కూడా మాకు పడదు అనుకున్న వాళ్ళు రైస్ ఫ్లోర్ని యూజ్ చేసి ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చండి. ఈ విధంగా మనము వారానికి 2 సార్లు ఖచ్చితంగా ఈ క్రీమ్ని యూజ్ చేస్తూ ఉన్నట్టయితే మన స్కిన్ అనేది చాలా యవ్వనంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 15 మినిట్స్ తర్వాత నా హ్యాండ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఆరిపోతుంది, మనకు డ్రై అయిపోతుంది అనుకున్నప్పుడు మనం చేతితోటి ఈ క్రీమ్ అంతా కూడా బాగా రుద్దినట్టు బాగా ఇలా రుద్దాలండి. హ్యాండ్ పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రుద్దినట్టయితే ఇదంతా కూడా మనం నలుగు పిండి పెట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనము స్క్రబ్ లాగా చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా చేయడం వల్ల మన ఫేస్ మీద పేరుకున్న మురికిని, జిడ్డుని, మృతకణాలని అన్నీ కూడా ఈ ప్యాక్ అనేది తొలగించి మన ఫేస్ అనేది మంచిగా గ్లోయింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనము వారానికి 2 సార్లు ఖచ్చితంగా యూజ్ చేయండి. మీ ఫేస్ అనేది యంగ్ లుక్తో ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత మీకు హ్యాండ్ వాష్ చేసిన తర్వాత కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, హ్యాండ్ అనేది ఎంత మంచి గ్లోయింగ్ ఉందో. ఇది న్యాచురల్ అండి. దీన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని చూసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.